Let us watch pre-wedding shoot trailer. ಯಾರಿವಳು ಕಾತಿರುಂದ என் காதலியோ கண்களுக்குள் என் கண்ணின் மணியே நீ கழிக்க ஒரு முத்தம் கொடுக்க என் நெஞ்சம் தவிக்க బావ కోసం స్పెషల్గా చేస్తుంది సాంగ్. సో లెట్స్ వెల్కమ్ క్యూట్ చిల్డ్రన్స్ అండ్ బ్రైడ్. కనిపించే టైం అసలు కాదు, బ్రేకప్ చెప్పే వీల్ అసలు లేదు. సో హాట్, సో క్యూట్, ఏవి తక్కువ వంట చూడు. టిక్కు టాక్ ఉన్నాడు, టిక్కు టాక్ లోన చూసి ఫ్లాట్ అయ్యాడు. బోనసీ 1 to 7 seas దాటి వచ్చాడు. ల్యాండ్ అయ్యి అవ్వగానే బ్యాండ్ ఎంట తెచ్చినాడు. నీ హ్యాండ్ ఇవ్వమంటూ నీసు బెడ్ చేసి వెళ్ళు మరి నీ అన్నాడు. ఓ బావా మా అక్కని చక్కగా చూస్తావా? ఓ బావా ఈ సుక్కని పెళ్ళాడేస్తావా? ఓ బావా మా అక్కని చక్కగా చూస్తావా? ఓ బావా సింధూరం నువ్వు పెడతావా? घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के पूछो तो थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और the Rajni fan don't miss that chance all the Rajni fan don't miss that chance. डिस्को में जब ये गाना बजेगा on the floor आना पड़ेगा, लुंगी को उठाना पड़ेगा, स्टेप करके दिखाना पड़ेगा. डिस्को में जब ये गाना बजेगा on the floor आना पड़ेगा, लुंगी को उठाना पड़ेगा, स्टेप करके दिखाना पड़ेगा. और the Rajni fan don't miss that chance. और the Rajni fan don't miss that chance. La 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 la
అయిపోయే పిల్లడా నిన్ను చూసి మాటలు అన్నీ మరిచిపోయా నీలే నమిలేసి ఇల్లు వలికి రంగు రంగు ముగ్గులెట్టినట్టు గుండెకెంత సందడొచ్చరా వేప చెట్టు ఆకులన్నీ గుమ్మరించినట్టు ఈడుకేమో జాతరొచ్చరా నా కొంగు చివర దాచుకున్న చిల్లరే నువ్వురా రాత్రిరంతా నిద్రపోని గల్లరే నీదిరా మూడు వారిపోయి ఉన్న అడవి లాంటి ఆశకేమో ఒక్కసారి చిగురులొచ్చరా నా మనసే నీవనకే తిరిగినది నీ మనసే నాకిమ్మని అడిగినది. హలో, నెక్స్ట్ సాంగ్ ఒక న్యూ ప్రభాస్ సాహో డాన్సబుల్ సిద్ధు. ప్లీజ్ వెల్కమ్ సిద్ధు. నీకు చుక్కలు ఇన్ ద స్కై రేయంత మింగని దుర్రని కలలై నసమే నన్ను ముంచిక డోంట్ బి షై అసే మన మనసులు వేకో వేకో ఎదురు పడే కళ్ళతో మెస్మరైజ్ కాలని నీతోనే యు టేక్ ఇట్ హై ఓ చురకేసే దిల్ కో తు ఫైర్ ఫ్లై ఆజా నువ్వు నేను చలే చాయ్కో చాయ్కో ఓ సయ్యా సయ్యా వే దసర సఖి సయ్యా వే నీ చుక్కలు వేయా కొండని కాయా దిల్ జరా కాస్కో కాస్కో ఆగడి కసయ్యా సైకో ఆగడి కసయ్యా సైకో తలకిందులు చేసే మాయతో చూపించావే నీ మాటల్లో తలకిందులు చేసే మాయతో చూపించావే నీ మాటల్లో కంగారెందుకు లెట్స్ టేక్ ఇట్ స్లో నిజమైన ఈ కలలో ఓ సయ్యా సయ్యా రే నీకోసం తయ్యారే నీకెప్పుడో ఎరేసా వదలను నిన్నే మన కథ రాసుకో రాసుకో ఆగడి కసయ్యా సైకో ఆగడి కసయ్యా సైకో అవును రింకి భలే వేసాడు. సూపర్ గా వేసాడు శ్రీత మొత్తానికి. అవును, ఇప్పుడు ఎవరిది అనుకుంటున్నారు? ఓల్డ్ ఈస్ గోల్డ్ అన్నాం కదా, నాలో తెలిసి వాళ్ళదేనా పర్ఫార్మెన్స్? అవును, ఫ్యామిలీ పార్టీ అంటే వచ్చేస్తున్నారు మన లేడీస్. అరే మ్యారేజ్ అనివర్సరీకి పార్టీ ఆడరా? ఇక్కడే ఈడనా? It's a family party. లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టులతో పనిలే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే. నైట్ నైన్ బక్కర్లే, బయటికి ఎల్లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే. హ్యాపీగా గడిపెల్లా, ఏ ఫారెన్ కో వెళ్ళాలా, మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైపోయేలా, మన్నా పేదవడు అడిగే దేవుడు, చలో చలో మరి చేసేద్దాం పోలా. It's a family party. It's a family party. It's a family party.
ఏమన్నా ఓల్డ్ గోల్డ్ అన్నావు, నిజమే. ఓల్డ్ ఇస్ గోల్డే వాష్క ఎప్పటికైనా. మించిన వాళ్ళు ఒకరు దుమ్ము దులిపేశారు మొత్తానికి. మైండ్ బ్లాక్ అయ్యేటట్టు ఇప్పుడు ఇంకొక పర్ఫార్మెన్స్ వచ్చేయబోతుంది. లెట్స్ వెల్కమ్ దెమ్. నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ. నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ. నీ మరిది గారు వచ్చేటి వేళ నీకు మందారం తెచ్చేటి వేళ. నీ మరిది గారు వచ్చేటి వేళ నీకు మందారం తెచ్చేటి వేళ. నీ మామగారు పిల్ల మామగారు రే మామగారు వచ్చేటి వేళ నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళ. నీ మామగారు వచ్చేటి వేళ నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళ. నాది 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 నక్కిలిసు గొలుసు. నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నెక్స్ట్ సాంగ్ మా బావ తరఫున వాట్ ఏ బ్యూటీ. ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఏ వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఏ వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. తిప్పుతుంటే నడుమే నాటి నా కండ్లే చేసే కంట్రీ డ్యూటీ. నువ్వు దగ్గరకొస్తాంటే సల్లగా సలి పెడతాంటే దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకబోస్తాందే. తైటు హక్కిచ్చి టాటూలా అంటుకోరాదే రాదే. అదే I'm coming, baby. బావా క్వశ్చన్ ఫర్ యూ. పింకీ అక్కలో నీకు బాగా నచ్చింది ఏంది? స్మైల్. పింకీ అక్క, నీకు అన్నలో నచ్చింది ఏంది? యా ఎగ్జాక్ట్లీ. ఒకటే ఆన్సర్ ఉండకూడదు అక్క, ఏదైనా చెప్పు అక్క. మనసులో మాట చెప్పలే అక్క. అక్క చేతులా బావా పింకీ అక్కలో గుడ్ క్వాలిటీ చెప్పు.
She cares a lot. చెయ్యక్క మరి నీకు ఎక్కడ అడిగితే తీసుకోపో. అక్క మళ్ళీ అక్క ఫస్ట్ క్వశ్చన్ నీకు ఇప్పుడు ఇలా అవ్వడానికి కారణం కూడా ఆయననే. చాక్లెట్ ఇచ్చి ఇచ్చి ఇలా చేస్తున్నాడు. అక్క మీ ఫస్ట్ మీట్ ఎక్కడ జరిగింది? ఇంట్లో ఇంట్లో కాకుండా ఫ్యామిలీతో కాకుండా మీకు అది కూడా తెలియదు. నిజం చెప్పాలి బాబు. ఫోటోలు అనుకుంటా. ఎలా కలిసారు కదా అడుగు. ఎలా కలిసారు? ఇంట్లో ఎలా చెప్పారు? చెప్పాలి. ఇది నేను చెప్తాను. యాక్చువల్గా వేరే మన తేజను వాడు బాబన్న వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ శనివారం రోజు ఒక బయలుదేరుతుంది. ఒక అబ్బాయి ఉన్నాడు, చూద్దాం మంచిగా ఉంది. సరే డాక్టర్ గారు సరే ఏమన్నా ఉండదు. ఆ రోజు సాటర్డే సాటర్డే 9 to 10 days అవకాశం. అవన్నీ నేను చూస్తాను. యాజ్ ఏ హీరో ఫాదర్ కూడా ఆ ఏజ్ మెయింటైన్ చేస్తాడు. ఆ టైం చూసుకొని నేను నెల్లూరు నుంచి బయలుదేరి వెళ్ళాను. నాకు ఫస్ట్ ఇదే అంటే గిరిలో నచ్చిన విషయం వాళ్ళ నాన్న మా అబ్బాయి గిరిలో నాకు చెప్పిన మంచి మనస్తత్వం. మీ అమ్మాయి నేను వచ్చాను అండి అందులో ఏదో ఆ రోజు నా కూతురు వాళ్ళ అమ్మ తపన నా కూతురు నచ్చుతాడా లేదా అని ఇటు తిప్పి అటు తిప్పి ఎడుతున్నానా అటు తిప్పి ఇటు గిరి అర్థమయ్యాడు ఆ రోజు. నా బిడ్డ కళ్ళు చాలా గొప్పవి, అద్భుతంగా ఉంటాయి. వెరీ గుడ్ ఫేస్ వాల్యూ, మనస్తత్వం. అదే కాదు అదే కాదు నాకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు. నా వదిలి బిడ్డలైనా ఏం అంతా ఒకటే. కానీ వాళ్ళు అడిగిన సంస్కారం, వాళ్ళ అమ్మ నాన్న అడిగిన మంచి ఇది నాకు నచ్చి చాలా గొప్ప వాళ్ళు ఫ్యామిలీ. నా అల్లుడు గారు నా కొడుకే. అంటే వాళ్ళ లోడ్ అయిపోతుంది. ఇంకో కొడుకు కూడా ఉన్నాడు. వాళ్ళు కూడా ఇబ్బంది లేదు. కావాలంటే వాళ్ళ ఇంటి అంటే చెప్పడానికి వచ్చింది ఎందుకంటే పింకి అద్దాల నుంచి చూసి వాళ్ళ అమ్మ తపన అసలు చూసుకొని చూసేవాళ్ళ ఓకే అంటే మీరు చెప్పాలి. వీడు కూడా ఉంటాడు. ఇంకోటి నాతోటి నా డ్రైవర్ అన్నది తను కూడా వెరీ గుడ్, బ్రహ్మాండంగా చేయండి అని కూడా ఆ సంకల్పం కూడా అలా జరిగింది. దేవుడు ఏడ రాసి ఉంటాడు. 1,00,000 చూసండి మా మనిషి వెళ్ళి చూపులే 1,00,000 చూసండు. ఏడ మా మరదమ్మ స్వర్ణమ్మ వీళ్ళందరూ ఓకే థ్యాంక్ యూ జనార్దన్ గారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ టైము గిరికి సంబంధం అంటూ చూడటం ఫస్ట్
అంతకుముందు నెక్స్ట్ ఇయర్ చేద్దాం అని వెయిట్ చేస్తూ ఉన్నాం. 2021 ఎండింగ్ 22 అని. ఆ టైంలో ఒక వ్యక్తి ద్వారా ఒక మ్యాచ్ ఉంది మీరు చూస్తారా అని ఆ వ్యక్తి చెప్పింది. ఆ మా ఇంటి కాడికి వచ్చి అంత మాతో మాట్లాడిన తర్వాత సరే మా అబ్బాయిని చూసి తర్వాత వాళ్ళకి పంపించు, వాళ్ళ ప్రపోజల్ ఏందో చెప్పండి, మా అబ్బాయి క్వాలిఫికేషన్ ఏంది మొత్తం ఎవరిచ్చండి వాళ్ళకి, వాళ్ళు ఓకే అయితే చూద్దామని చెప్పాం. ఆమె వచ్చింది, డీటెయిల్ అన్నీ తీసుకుని వెళ్ళింది, వాళ్ళ ప్రపోజల్ పంపించింది. నెక్స్ట్ 3 డేస్కే వస్తున్నా అబ్బాయిని చూడటానికి అని చెప్పి వెంకటేశ్వర గారు మంజుల గారు వాళ్ళిద్దరే వచ్చారు. కార్లో ఎవరు ఉన్నారో మాకు తెలియదు యాక్చువల్గా. సరే వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత మాట్లాడారు, గిరితో మాట్లాడారు, మాతో మాట్లాడారు, ఓకేనండి. ఈ లోపల ఆంటీగా మంజుల గారు ఆల్రెడీ వాళ్ళ పిల్లకాయలు లోపల ఉన్నారని తర్వాత ఒక 3 డేస్ తర్వాత తెలిసింది మాకు. 3 డేస్ తర్వాత ఈ లోపల ఏం చేస్తుంది, ఆ పర్సు హ్యాండ్ పర్సు ఆడు పెట్టేసి, అంటే కార్లో వీళ్ళ అమ్మాయిలు ఉన్నారు కదా వాళ్ళ అమ్మాయి చూపించడానికి, గిరిని వాళ్ళ అమ్మాయిని చూపించడానికి కోసంగా ఈ హ్యాండ్ పర్స్ అటు పెట్టి గిరికి ఫోన్ చేసింది, బాబు హ్యాండ్ పర్స్ మర్చిపోయాను తీసుకురా అయ్యా అని. తీసుకురా అని. సరే గిరి వచ్చి గబగబా తీసుకొని గిరి హ్యాండ్ పర్స్ ఇవ్వడానికి వెళ్ళాడు. అప్పుడు నేను యాక్చువల్ కార్లో ఎవరు ఉన్నారో కూడా నాకు కూడా తెలియదు. తర్వాత కొంచెం వెళ్ళిన తర్వాత ఆడికి వెళ్ళిన తర్వాత గిరి అద్దాలో చూసి, అన్నానా అమ్మాయి ఉన్నట్టుంది కారులో అన్నాడు. సరేరా అది మామూలుగా వాళ్ళు చూడటానికి ఆ విధంగా ప్లాన్ చేస్తుంటారులే అని. నెక్స్ట్ రిసీవింగ్ వాళ్ళు రావడం, మనం తీసుకోవడం, మనం రిసీవింగ్ వాడుకుంటాం, మంచిగా అంతా ఒక ఫ్యామిలీలో ఒక రమేకంగా అన్నీ బాగా గడిచింది. అనుకోకుండా వాళ్ళిద్దరికి మేము భగవంతుడు రాసినటువంటి వెంకటేశ్వర స్వామి ఆ విధంగా ఈ మ్యాచ్ని ఈ విధంగా కలిపారు. స్వర్ణమ్మ పైకి రమ్మ. స్వర్ణమ్మ, హరి, రజని, కళ, రాజక్క, మా అక్క పద్మచనమ్మ, అందరు పైకి రండి ఒకసారి. ఉంది ఒకసారి గ్రూప్ ఫోటో తీసుకుందాం. రాజక్క, శ్రవంతి, సాయి, సురేష్ బాబన్న, విజయక్క. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్.
అన్న కన్నెర్రబడి అక్కై చూస్తేనే అలా భూమే గుడ్డవుతది రమాస్ అన్న కాళ్ళెత్తి మరి అట్ట అడుగేస్తే ఇక అడ్డే ఎవడొస్తాడు రమాస్ హే మంచిగా పుట్టే మంచిని పచ్చే మనిషే తానంట మరి మాయలు చేస్తే ఎప్పటికైనా మధ్యల తప్పుడు తప్పదు పొమ్మంట అన్న ఒక్కసారి పాడన్నా. పగులు బిగులు సెవలు అవులే మనం అడుగు పెడితే బిజులు బిజులు పగులు బిగులు సెవలు అవులే మనం మొదలు పెడితే పెడత పగులు అన్న నడిచేస్తే మాస్ అన్న నించుంటే మాస్ అన్న లుక్కేస్తే మాస్ మాస్ అన్న పాండేస్తే మాస్ అన్న షట్టేస్తే మాస్ అన్న మడతెడితే మాస్ అయ్యా మాస్. నెక్స్ట్ సాంగ్ బావాల ఫ్రెండ్స్ తీసుకొస్తా అన్నారు. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్. പച്ചക്കിളിക്കൊരു കൂട് പച്ചക്കറി മഴയുള്ള കൂട് ആ പച്ചക്കിളിക്കൊരു കൂട് പച്ചക്കറി മഴയുള്ള കൂട് കണ്ണാളൻ കെട്ടുന്നുണ്ടല്ലോ അത് നിന്നെ പൂട്ടാനാണല്ലോ തുടക്കം മാംഗല്യം തന്തുനാനേന പിന്നെ ജീവിതം തുന്തനാനേന തുടക്കം മാംഗല്യം തന്തുനാനേന പിന്നെ ജീവിതം തുന്തനാനേന തുടക്കം മാംഗല്യം തന്തുനാനേന പിന്നെ ജീവിതം തുന്തനാനേന. என்ன அடிக்கிறீங்க? காசு வாங்குறீங்கல்ல, வேகமாடியா. மஜாப்பா மஜாப்பா இதா 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 ஏய் இடிடா வாடா பாத்தி கம்மி ஓகே நிறுத்து நிறுத்து நிறுத்து. தூடா. உண்மையிலேயே வர சொன்னாங்களா? சார் என்ன சார் இப்படி கேக்குறீங்க? சத்தியமா வர சொல்லிட்டாங்க சார். அண்ணா அடி அடி. బావ ఒకసారి మీ స్టేజ్ మీదకి రావాలి ఒక్కసారి ప్లీజ్. ఒక్కసారి రండి. బావాల ఫ్రెండ్స్ కూడా రావాలి ఒకసారి ప్లీజ్. వెల్కమ్. రాబా రా 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 రారా. ఉన్నారు రా, మీ ఉన్నోళ్ళు వస్తారు రా, ఉన్నోళ్ళు వస్తారు రా. కమాన్ పీకి. మజాపా మజాపా ఇదా 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 ఏయ్ ఇడిగా వాడా పాతి కమ్మి ఓకే ఓకే Dump up, dump up.
అందరూ కోఆపరేట్ చేసిన అబ్బాయి తరపున వాళ్ళు, అమ్మాయి తరపున వాళ్ళు చేసిన వాళ్ళు. రేపు మార్నింగ్ 8:30కి స్విమ్మింగ్ పూల్ దగ్గర గిరి ప్రసన్నకి, డాక్టర్ గిరి ప్రసన్నకి నలుగు ఉంటుంది. 1 గంట తర్వాత 9:30 అదే డెంటల్ డాక్టర్ శ్రీ ప్రియాంక కూడా నలుగు ఉంటుంది. ఏజే ట్రెడిషనల్గానే ఉంటుంది. పరిస్థితులు అలా చాలా గొప్పగానే ఉంటుంది. అందరూ వచ్చి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ బాగా ఎంజాయ్ చేయండి, రండి. బ్రేక్ఫాస్ట్ కూడా ఎండలో ఉండకూడదని లోపల పెట్టాం. దాని కంటిన్యూషన్ లంచ్, దాని తర్వాత ఇది ఉంటుంది, రిసెప్షన్ ఉంటుంది. దాని కంటిన్యూషన్ ప్రధానం తర్వాత పెళ్ళి. అది ముఖ్య ఘటిక. 2:57 వాళ్ళకి ముహూర్తం. అది అతిరథ మహారాజులు సాక్షి జరుగుతూ వాళ్ళకి కళ్యాణం జరుగుద్ది. ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, రాముల వారు అందరు సాక్షిగా వాళ్ళ ఆశీర్వాదాలు అందరితో, మా ఆశీర్వాదాలు వాళ్ళ పెద్దలు మా పెద్దలు కలిసి వాళ్ళకి పెళ్లి జరుగుతుంది. రామోజీ ఫిల్మ్ సిటీ టీమ్ కూడా థ్యాంక్స్ వెరీ మచ్ కోఆపరేట్ చేసినందుకు. మాకు కొంచెం మీకు ఇబ్బంది పెట్టినా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. మాస్టర్ రాము మాస్టర్ స్టేజ్ మీద రావాలి ఒకసారి. రాము మాస్టర్ అండ్ టీమ్ మాకు రాకపోయినా కొరియోగ్రాఫర్ చేసి ఇచ్చిన రాము మాస్టర్కి హార్డ్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. వారం రోజుల్లో మాకు నేర్పించారు. మాస్టర్ ఇప్పుడు ఒక స్టెప్ వేస్తాడు వాతి కమింగ్కి. మాస్టర్ వాతి కమింగ్ సాంగ్ డ్యాన్స్. మాస్టర్ ఒక్క స్టెప్, మాస్టర్ ఒక్క స్టెప్ రండి. இது சப்பா பீட்டு கொளுத்துக்கடா. மஜாபா இதா ஏய் ரெடிடா வாடா. பாத்தி கம்மிங் ஓகே. ஓகே ఇప్పుడు బాగా మాట్లాడతాడంటే ఒక డాన్స్ మాస్టర్ రాము సార్ నా లైఫ్లో ఫస్ట్ టైం డాన్స్ చేయించింది మాస్టర్. హీ వాస్ వెరీ పేషెంట్. మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. అసలు నైట్ మార్నింగ్ అని కూడా లేకుండా యూ మేడ్ అస్ డూ ఆల్ ద స్టెప్స్. పాసిబుల్ కాకపోయినా ఓకే ఆ మూమెంట్లో మళ్ళీ మార్చి మా చేత చేయించినందుకు, మా మమ్మీ వాళ్ళ చేత చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. మాస్టర్ చిన్న మాట, నాకు చాలా సిగ్గు స్టేజ్ మీద అంటే. కానీ మాస్టర్ నన్ను మా అక్క వాళ్ళందరూ నన్ను డ్యాన్స్ అంటే నేను చేయలా. మా మమ్మీ కూడా నన్ను తిట్టింది డ్యాన్స్ ఎందుకు చేయరా అని. కానీ మాస్టర్ నన్ను ఎంకరేజ్ చేసి మరి డ్యాన్స్ చేయించాడు. సో హార్డ్లీ థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. మమ్మీ ఇప్పుడు నువ్వు మాట మాస్టర్ గురించి ఒక మాట.
మాస్టర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మాస్టర్ మాట్లాడాలి ప్లీజ్. మాస్టర్ అందరికీ నమస్కారం అండి. అందరు చాలా బాగా చేశారు. మన గిరి గారు అయితే స్పెషల్గా పాపం 4 days ముందే వచ్చి ఇక్కడ నేర్చుకొని మళ్ళీ వచ్చారు ఇక్కడికి. వచ్చి మళ్ళీ నిన్న నైట్ 1 o'clock వరకు కూడా ప్రాక్టీస్ చేశారు. అలాగే మన అమ్మాయి కూడా అలాగే చాలా ప్రాక్టీస్ చేశారు. ఒకటే సాంగ్ అది మొత్తం చేసిన సాంగులన్నీ తను ఇంట్రెస్ట్గా చాలా బాగా చేశారు. అలాగే వాళ్ళ వదిన కానీ బ్రదర్ కానీ ఇంకో బ్రదర్ కానీ మమ్మీ వాళ్ళు కానీ అందరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
보이지만 볼때 도는 여자 이때다 싶으면 물었던 머리 푸는 여자 가렸지만 웬만한 노출보다 야한 여자 그런 감각적인 여자 나는 선호해 존재하다 보이지만 오늘 모두 선호해 내가 되면 완전 미쳐버리는 선호해 그녀보다 사상이 볼통볼통한 선호해 그런 선호해 나는 내 사랑스러워 그래 내 마음은 너 लड़की ओ लड़की आँख मारे ओ लड़की आँख मारे ओ लड़की आँख मारे भाई तेरा हो सकता है मुझे भी देखो मेरा बनने लगा देखो तो हसीना तो आना भी करीना